ఫిఫ్త్ వన్, జాగ్రత్తగా ఫిఫ్త్ వన్, జాన్ చాప్టర్ 10 verse 34. Jesus answered them, is it not written in your law, I said, ye are gods? మీరు దైవములు అని లిఖించబడ్డది కదా, రాయబడ్డది కదా, మీరు దైవములు అని నేను చెప్పాను కదా, అది మీకు జ్ఞాపకం లేదా అంటున్నాడు. మీరు దైవములు అండి, యు ఆర్ గాడ్స్. వావ్, సింపుల్గా అండర్స్టాండ్ చేసుకుందామండి. మళ్ళీ దాంట్లోకి వెళ్ళి దాన్ని పాస్టర్ గారు నేనేదో కమెంటరీ చదివాను అంటే, ఐ వాంట్ టు టెల్ యూ, మీకంటే ఎక్కువ కమెంటరీలు నేను చదివాను. పాస్టర్ గారు ఆర్టికల్ చదివానండి, ఈ ఆర్టికల్ చదివానండి, ఆ గూగుల్ ఓపెన్ చేశానంటే, ఐ హ్యావ్ గూగుల్డ్ మోర్ దెన్ యూ. యు సీ, మై 24/7 ఈజ్ దిస్ వర్క్ ఓన్లీ. సో కాబట్టి simple, just simple by the words. Jesus said, turn to your neighbor and say, Jesus said you're God. Anandi? And that God is a small g. Ante you're a son of God. No, దేవుడిలోంచి నువ్వు బయటికి వచ్చావు, దేవుడిలోంచి నువ్వు పుట్టావు అంటున్నాడు. You're God. Turn to your neighbor and say, I'm not a human being. హలో, ఇదైతే అది అవ్వకూడదు, అదైతే ఇది అవ్వకూడదు. ఎస్ ఆర్ నో? దట్స్ ద రీజన్ ఐ సెడ్ టు యు. ఆల్ రైట్, టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, యు ఆర్ గాడ్ అనండి. సో వాట్ యు ఆర్ నాట్, యు ఆర్ నాట్ హ్యూమన్ బీయింగ్. ఎంతమంది నమ్ముతారు? కష్టం రాగానే నమ్ముతున్నారు, ఇంకోటి ఏదో నమ్మేస్తారు. కరెక్ట్? సో దట్స్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్. That is, it is written in your law, I said, ye are gods. Praise the Lord. Hallelujah. Amen. Is there anything impossible for God? It is only, ఒకసారి ప్రభు ఏమన్నాడంటే, if it is impossible to human beings, but it is only possible to God అన్నాడు. అంటే దానికి అర్థం ఏంటి అంటే, everything is possible. Hallelujah. ఓకే, ప్రైజ్ ద లార్డ్. నేను మీకు మీ ఫౌండేషన్స్ని క్లియర్ చేస్తాను. టర్న్ టు యువర్ నైబర్ అండ్ సే, ఎవ్రీథింగ్ ఇస్ పాసిబుల్ అనండి. పాసిబుల్. ప్రైజ్ ద లార్డ్. Romans 8:37, నెక్స్ట్ ప్రిన్సిపల్, సిక్స్త్ ప్రిన్సిపల్. ఐ లవ్ దిస్. Romans 8:37 చదువుదాం, కానీ దానికి కొంచెం ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను నేను. Romans 8:37, nay, in all these things we are more than conquerors through him that loved us. అంత చెప్పండి, ఐఎమ్ మోర్ దెన్ ఎ కాంకరర్ అనండి. నేను చాలాసార్లు ఈ వ్యత్యాసాన్ని నేను మీకు చూపించాను, మరొకసారి నేను చెప్తాను, జాగ్రత్త. ఒక వ్యత్యాసం ఉన్నది, ఒక డిఫరెన్స్ ఉన్నది, ఒకటి మనం నేర్చుకోవాల్సిన ఒక విషయం ఉన్నది. ఆయన మనం విజయులమే అంటలేదు. సో విజయుడికి అధిక విజయుడికి చాలా తేడా ఉన్నది. సో విజయులు ఎవరు? జాగ్రత్త గమనించి, విజయులు ఎవరు అంటే, నీ పోరాటాన్ని నువ్వు పోరాడేవాడు, నువ్వు పోరాడి గెలిచేవనుకో, నువ్వు విజయుడివి. అధిక విజయుడు ఎవడు? క్రీస్తు నా కొరకు పోరాడి, వా, క్రైస్ట్ ఫాట్ ఎవ్రీ ఆఫ్ మై బ్యాటిల్ అండ్ హి వన్. సో త్రూ క్రైస్ట్ ఐ హావ్ వన్ ఇట్ అంటున్నాడు. దట్స్ ద రీజన్ ఐ యామ్ మోర్ దెన్ ఎ కాంకరర్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. పక్కన వాళ్ళు యుద్ధం చేయకుండానే గెలిచిపోయాను అనండి. కొంతమంది పాటలు కూడా రాస్తారు ఆ యుద్ధాల మీద కదండి, ఆ పోరాటాల మీద. పోరాడు పోరాడు పోరాడు. మై గాడ్. ఒకసారి పక్కన వాళ్ళు వచ్చేసి నీ రెండు చేతులు, మై గాడ్, ఇట్ ఈస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్ అనండి. మై గాడ్, దిస్ ఇస్ నాట్ దేర్ ఇన్ ద స్క్రిప్చర్. పోరాడు పోరాడు పోరాడు. బేబీ లెవెల్ అంటే నేను అవి రాంగ్ అంటలేదు. దేర్ ఆర్ మెనీ థింగ్స్ విచ్ ఆర్ ఇన్ ద బేబీ లెవెల్. ఆ బేబీ లెవెల్ ఎంతకాలం పాలు తాగుతారో అంటున్నాడు. దిస్ బేబీ లెవెల్. పోరాడుతూనే ఉంటాను ఎప్పుడు. బేబీ లెవెల్. బట్ దెన్ పాల్ సెడ్స్ యు ఆర్ మోర్ దెన్ ఎ కాంకరర్ త్రూ జీసస్ క్రైస్ట్. సో మనం ఏ విషయం, ఇన్ ఆల్, అందరూ చెప్పండి, ఇన్ ఆల్ దిస్ థింగ్స్ అనండి. ఏ థింగ్స్? ఏ థింగ్స్? ఇన్ ఆల్ దిస్ థింగ్స్. ఓకే, వెరీ గుడ్. ఏ థింగ్స్? 35th verse tells us. ఆల్ రైట్. సో నేను ఒక్కొక్కటికి డివైడ్ కట్ చేసుకుంటూ వెళ్తే నాకు 17 థింగ్స్ కనిపించినాయి.
I will read it for you. 17 things. But 17 things మీద we are more than conquer. My God, లిస్ట్ చూద్దాం ఒకసారి. Amazing. So in verse 35, who shall separate us from the love of Christ అని స్టార్ట్ చేస్తున్నాడు. Shall tribulation, నేను చెప్తా ఉంటాను, మీరు ఏళ్ళు ఇలా పైపెట్టి కౌంట్ చేయండి. Shall tribulation, distress, persecution, famine, nakedness, peril, sword. నేను ఒక్కనే చదువుతున్నాను, మీరు కూడా బైబిల్ ఓపెన్ చేసి మీరు కూడా చదవండి. ఆల్ రైట్. ట్రిబులేషన్, డిస్ట్రెస్, పర్సిక్యూషన్, ఫెమైన్, నేకెడ్నెస్, పెరిల్, సోర్డ్, డెత్, లైఫ్, ఏంజల్స్, ప్రిన్సిపాలిటీస్, పవర్స్, థింగ్స్ ప్రెజెంట్, థింగ్స్ టు కమ్, హైట్, డెప్త్, ఎనీ అదర్ క్రీచర్, నథింగ్. మై గాడ్, ఈ అన్నిటి మీద మనం అధిక విజయాలు అన్నాడు. సో ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు అంటే, ఆటల్లో అవన్నీ ఒకసారి నోట్ చేసుకొని, నువ్వు దేనికి ఓడిపోతున్నావు, దేనికి ఆందోళన చెందుతున్నావు, దేనికి నీకు భయం వస్తుంది, దేనికి నువ్వు ప్రెషర్లో పడిపోతున్నావు ఒకసారి ఆలోచించి ఆ లిస్ట్లో చూసుకో. వీఆర్ మోర్ దెన్ కాంకరర్స్ అంటున్నాడు. వా, అమేజింగ్. వన్స్ అగైన్ ప్రైజ్ ద లార్డ్. ఈరోజు నేను చెప్తా ఉంటుంటే నిజంగా మేల్కొన్న వాళ్ళు, ఇవన్నీ బైబిల్లోనే ఉన్నాయా పాస్టర్ గారు? ఎన్ని బైబిల్లోనే ఉన్నాయండి. ఇట్లన్నిటి మీద మనం అధిక విజయాలు అన్నారు. కొంచెం ఒక జాబ్ పోగానే ఏడ్చేస్తాం, హైక్ రాకపోతే ఏడ్చేస్తాం, డబ్బులు లేకపోతే ఏడుస్తాం, లేకపోతే ఆందోళన చెందుతాం, అయ్యో అంటాం, ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి అని దిక్కుమక్క పడిపోతూ ఉంటాం. మై గాడ్, నేను పెట్టిన మొహం మీరు కూడా పెట్టి పక్కన వాళ్ళు వచ్చేసి అనండి చెప్తా ఉంటే ఎన్ని ఉన్నాయండి. ఏడో ప్రిన్సిపల్ దగ్గరికి వద్దాం. గట్టిగా నమ్మేసే విషయాలే. మార్క్ సువార్త 9:23. మార్క్ సువార్త 9:23. జీసస్ సెడ్ unto him, if you canst believe, all things are possible to him that believeth. అంత చెప్పండి, ఐ బిలీవ్ అని గట్టిగా అరవండి. దెన్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ ఫర్ యూ అంటున్నాడు. వా, ఇఫ్ యూ బిలీవ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్ అంటాడు. అందుకే పరిశుద్ధుడైన పౌలు ఫిలిప్పీలు రాసిన పత్రిక 4:13 ఏమన్నాడంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ జీసస్ హూ స్ట్రెంగ్థెన్స్ మీ అంటున్నాడు. ఆల్ థింగ్స్. ఒక 5 చెప్పండి. I want you to make some sound. All things are possible. చెప్పండి. ఒక 5 చెప్పండి. All things are possible. ఈరోజు కొంతమంది ఇక్కడికి వచ్చి ఇది జరిగిద్దా అని వచ్చావు కదా. I want to decree and declare all things are possible if you believe it. If you believe it, all things are possible. ఎవరైనా నిన్ను తిరస్కరించారా, ఏదైనా నీకు రిజెక్ట్ అయిందా, యు అప్లై అగైన్, యు ఆస్క్ అగైన్, ఇట్ విల్ కమ్ బ్యాక్ అగైన్ సేయింగ్ yes in the mighty name of Jesus. All things అంటే all things కాదు పాస్టర్ గారు, అది అవ్వదు పాస్టర్ గారు, అది మూసేశారు పాస్టర్ గారు అంటే నాకు తెలియదు. అది నా వొకాబులరీలో లేదు, నా డిక్షనరీలో లేదు. నా డిక్షనరీలో, నా బైబిల్లో ఉన్న విషయం ఏంటి అంటే, నేను నమ్మితే అన్ని సాధ్యమే అన్నాడు దేవుడు.